హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను తీయడం. ఎక్కడికి వెళ్తున్నావా? గ్రే కార్ వెళ్దామా? సో ఇప్పుడు నేను విహాను, అమ్మ, నాన్న, తమ్ముడు అందరం కలిసి సబ్వేకి వెళ్తున్నాము. సో దగ్గరే అనమాట, ఇక్కడ నుంచి ఒక 10 to 15 minutes అంతే. సో డిన్నర్ మాకు సబ్వేనే అనమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సబ్వే తింటున్నా. సో లెట్స్ గో. ఏందద్దు? ఏముంది అక్కడ? కారు ఉందా? భారతీయ అమ్మ రఘుతాత కూడా రాని వెళ్దాం. ఓకే, ఎందుకు వద్దు? రాని వస్తున్నారు, వాళ్ళు కూడా తినాలి కదా. ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత సబ్వే తింటున్నాను అనేసి. బట్ అక్కడ వెళ్ళాక తెలిసిందనమాట, అక్కడ సబ్వే వచ్చి అంటే ఆ షాప్ వచ్చి క్లోజ్ చేశారు ఏదో వర్క్ జరగడం వల్ల. తెలీదు, నిన్ను కాదు నన్ను అడుగుతాను. మెట్టికి వెళ్దామా? ఫస్ట్ ఏమో మెక్డీ అనుకున్నాము, బట్ మెక్డీ అండ్ డామినోస్ ఆన్ ద వేలోనే వస్తుంది. సో డామినోస్లో అయితే 6-in-1 పిజ్జా వచ్చింది కదా, సో ఎప్పుడు ట్రై చేయలేదు. సో కాబట్టి ట్రై చేద్దాం అనేసి వచ్చామన్నమాట డామినోస్కి. అక్కడైతే వెయిటింగ్ టైం వచ్చి 40 minutes అన్నారు. సో ఇంకా మా పేరెంట్స్ని అడిగితే ఓకే అన్నారు, కాబట్టి ఇంకా మేము ఆర్డర్ ప్లేస్ చేద్దామంటే ఇంకా 6-in-1 పిజ్జా అక్కడ లేదన్నారు. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే డామినోస్ దగ్గరికి వెళ్దాము అనేసి స్టార్ట్ అయినాము. బట్ ఈ టైం ఏమంటే జొమాటోలో ఫస్ట్ టైం మేము డైనింగ్ వచ్చి ప్లేస్ చేసేసాము. సో కాబట్టి మేము వేరే చోట వెళ్ళిన డామినోస్ బ్రాంచ్ దగ్గర మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా ఉన్నింది. సో వెళ్ళాము, తీసుకున్నాము అండ్ కూర్చునేసినాం అనమాట. అండ్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ విహాన్కి అనమాట, ఎందుకంటే తనకు చాలా ఆకలేసింది. అయినా తను బ్రెడ్ అంతా తినడు, ఓన్లీ ఆ పన్నీర్ మాత్రమే తిన్నాడు అనమాట. పన్నీరా? సో విహాన్ని ఇలా బయటికి తీసుకొని వచ్చినప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదన్నమాట, ఎందుకంటే తను పిజ్జాని చూసినా లేకపోతే బర్గర్ చూసినా లేకపోతే పాస్తా చూసినా ఏం పెద్దగా ఎగ్జైట్ అవ్వడు వాడు, ఎందుకంటే తనకి అలవాటు లేదు కాబట్టి. ఈవెన్ ఇప్పుడు ఇచ్చినా కానీ అసలు తినడు కాబట్టి. సో మనం బయట వచ్చినప్పుడు బాగా పీస్ఫుల్గా తినచ్చు అనమాట విహాన్తో వచ్చినప్పుడు. అండ్ అట్ లాస్ట్ చాకోలావా కేక్ అనమాట. దీన్ని చూస్తే మాత్రం విహాన్ అస్సలు కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే కొంచెం తనకి స్పైసీ కన్నా కొంచెం స్వీట్ పర్సన్ అనమాట. సో ఎక్కువ స్వీట్ అనేది తింటాడు, బట్ ఇవ్వనమాట. సో నాకు తెలిసి ఒక 2-3 స్పూన్స్ ఇచ్చుంటాను అంతే. ఆ లోపల మేము బాగా తినేసాము. ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు చూసామన్నమాట, మా ఇంటి దగ్గర కొత్తగా జూడియో పెట్టారని. సో నేను ఇంతవరకు జూడియోకి ఎప్పుడు వెళ్ళలేదు, అండ్ మేము వెళ్ళిన టైం కూడా క్లోజింగ్ టైం అనమాట ఆ రోజు. సరే ఒక్కసారైనా వెళ్ళి చూద్దాము కలెక్షన్స్ అంతా ఎలా ఉంటుందనేసి, ఎందుకంటే చాలామంది చెప్పారనమాట. సో క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అన్నీ రీజనబుల్గా బాగుంటుంది అనేసి. సో వెళ్ళి చూస్తే నిజంగానే క్వాలిటీ కానీ అండ్ ప్రైస్ కానీ ఓకేగా ఉన్నింది. నాకైతే ఆ బ్రౌన్ ట్రౌజర్ అయితే నచ్చింది, బట్ అక్కడ క్యూ చూశాక బిల్లింగ్కి ఇంకా వద్దనేసి డ్రాప్ అయిపోయాను. సో ఒక ఐటెం కోసం ఎందుకు అంతసేపు నిలబడాలని, అండ్ అది క్లోజింగ్ టైం కూడా. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. సో మార్నింగ్ లేచిందే విహానికి అనమాట. ఫస్ట్ తనకైతే బ్రేక్ఫాస్ట్ చేస్తే తను కూర్చొని తినేస్తాడనమాట. సో తనకైతే దోశ, పప్పుల పొడి, గీ ఇది ఫేవరెట్. మాకొచ్చి మార్నింగ్ లేసిందే అమ్మ వచ్చి అంబిలి చేశారనమాట. అండ్ నిన్న నైట్ చేసిన లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉన్నింది, ఇడ్లీ ఉప్మా అండ్ లెమన్ రైస్. అండ్ తమ్ముడు ఇన్స్టామార్ట్లో కొన్ని ఆర్డర్ చేశాడనమాట. సో నేను వచ్చినప్పటి నుంచి విహానికి బిస్కెట్స్ చేయనే లేదు. సో తను బిస్కెట్స్ అడుగుతూ ఉంటే సరే ఓకే ఫస్ట్ ఇన్స్టామార్ట్లో కొన్ని ఆర్డర్ పెట్టేద్దామనేసి తనకి బిస్కెట్స్ ఆర్డర్ పెట్టాము. అండ్ బనానా చిప్స్, గోధుమ పిండి, పన్నీర్, ఆ తర్వాత లిమ్కా అండ్ పిస్తా మిల్క్ షేక్ అనుకుంటా, అది నాకు కరెక్ట్గా తెలియదు, హెరిటేజ్ది. అండ్ ఆ తర్వాత కుల్ఫీ. సో అంతే అనమాట.
చిన్నప్పుడైతే నాకు సమ్మర్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అనిపిస్తుంది. అంటే ఒక ఏప్రిల్ మంత్, మే మంత్. ఎందుకంటే ఆ టైంలోనే మనకి మ్యాంగోస్ కానీ, నుంజులు కానీ, వాటర్ మెలాన్ కానీ అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మనకంత లేదు కానీ మ్యాంగోస్ కానీ, వాటర్ మెలాన్ అండ్ ఈ నుంజుల కోసం అయితే ఎప్పుడు వెయిట్ చేస్తానన్నమాట. అండ్ రేగివాడ కోర్స్ దానికోసం కూడా. సో నేను ఎప్పుడు మిల్క్ షేక్ చేసినా మ్యాంగోస్ అంటే కట్ చేసిన మ్యాంగోస్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. లేకపోతే ఫ్రీజర్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి బాయిల్ చేసిన పాలు లేకపోతే నార్మల్ మిల్క్, చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటాను. సో అంతే, అంతకుమించి ఏం యాడ్ చేయను. బట్ నేను బ్లెండ్ చేసినప్పుడు కొంచెం పల్స్ మోడ్లో చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు అక్కడక్కడ మ్యాంగోస్ ఉండడం ఇష్టం. అండ్ విహాన్కి నాన్ వెజ్ అంతగా తినడు, అంతగా అంటే అసలు తినడు అనమాట. ఓన్లీ కొంచెం రైస్ మాత్రం తింటాడు. ఆ రోజు సండే కాబట్టి చికెన్ బిర్యానీ, చికెన్ 65, చిక్కుడుకాయ తాలింపు, ఎగ్ చేశారనమాట. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అండ్ విహాన్ చేత కొత్త కార్ అనమాట. సో దారిలో వచ్చేటప్పుడు ఇంకెప్పటి నుంచో కార్ అడుగుతున్నాము. లేదు మా చిన్న బ్లాక్ కార్ అన్ని ఐటమ్స్ తెచ్చారనమాట. మష్రూమ్ మసాలా చాట్, జాక్ ఫ్రూట్, సమోసా ఇవన్నీ తెచ్చిపెట్టారు. చెట్లు నాటొచ్చు కదా ఇట్లనే ఒకటి ఎత్తి అది మొత్తం అంటే వేలు ఎక్కువ ఉంది కాబట్టి చెట్లు కూడా నాటొచ్చు. మా ఆంటీ వాళ్ళ ఇంటి వెనుక వాటర్ మెలాన్ ఉందన్నమాట. అంటే చెట్టు ఉంది. సో ఇప్పుడు కాయలు అయితే చాలా పిందిగా ఉంది. ఇంకా కూడా 2-3 ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక కాయ అయితే ఇక్కడ పక్కన ఉందన్నమాట. సో ఇది ఎలా వచ్చేసిందో తెలీదు. సో అసలు చెట్టే ఎలా వచ్చిందో అసలు ఐడియా లేదు. పైన 3 చూపిస్తాను అంద కదా. దిగు దిగురా వాడు అక్కడ. చాలా కిందికి దిగవాలి. పిన్ని వారి ఇంటి ముందర కొంచెంగా ప్లేస్ ఉంది. సో అక్కడ ఇలా కొన్ని చెట్లు పెట్టుకున్నారు. అండ్ ఈ చెట్టు పేరు వచ్చి మన తక్కాలి. అండ్ ఇది చాలా మంచిది అంటారు కడుపులో ఏదైనా పుండున్న దానికి. డిన్నర్కి అయితే చికెన్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్, చికెన్ ఫ్రై, పన్నీర్ రోస్ట్, రైతా, రసం అండ్ వైట్ రైస్ అనమాట. సో అందరూ హాల్లో కూర్చొని భాషా మూవీ చూస్తూ అయితే ఇంకా డిన్నర్ని కంప్లీట్ చేసాము. అండ్ నేను ఇంతవరకు ఇంకా భాషా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా చూడలేదు. అక్కడక్కడ సీన్స్ అయితే చూశాను. మా పిన్ని స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నారు హాస్పిటల్లో. సో సక్సెస్ఫుల్గా 25 years కంప్లీట్ అయిందనేసి ఈ గిఫ్ట్స్ ఇచ్చారు. సో ఇంకా అవి కూడా చూసేసి ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరిస్తున్నాం. బాయ్ ఆంటీ. బాయ్ చెప్పు. ఓకే బాయ్. గుడ్ నైట్. బాయ్. ఓకే బాయ్. టేక్ కేర్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. బాయ్.